ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర కొనసాగుతోంది. ఇవాళ మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం ప్రజలను వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికార వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపు పెడన నియోజకవర్గంలో వారాహి విజయయాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నామని, కానీ రేపటి సభలో దాడులు చేయడానికి కొంతమంది వైసీపీ కిరాయి గుండాలు ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉందన్నారు ఆయన. సుమారు 2-3 వేల మంది రౌడీ మూకలు వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు. దయచేసి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన టీడీపీ పొత్తు విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. పులివెందుల రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోని పవన్ స్పష్టం చేశారు. చాలా మందిని క్రిమినల్స్ని దింపారని ఇప్పుడు నాకున్న ఇన్పుట్ కూడా ఏంటంటే, రేపు పెడన్లో జరగబోయే కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ ప్రభుత్వం కొంతమంది గూండాలని, కొంతమంది క్రిమినల్స్ని పబ్లిక్ మీటింగ్లోకి జొప్పించి రాళ్ల దాడి చేద్దాం, గొడవలు చేద్దామని చాలా పగడ్బందీగా వ్యూహం చేశారని తెలుస్తూ ఉంది. వైఎస్ జగన్కి, వైసీపీ నాయకులకి, రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర హోంమంత్రికి మా పెడన సభలో గనుక మీరు గొడవలు సృష్టించి గొడవలే కావాలని పెట్టుకుంటే మటుకు ఏమాత్రం మేము సహించాం. జనసేన కార్యకర్తలు, జన సైనికులు, తెలుగుదేశం తమ్ముళ్ళు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు కూడా భవిష్యత్తులో రాష్ట్ర సుస్థిరత కోసం మనందరం కలిసినందుకు దీన్ని చెడగొట్టాలని చెప్పి చాలా లోతుగా పథక రచన చేస్తూ ఉన్నారు వీళ్ళు. రాష్ట్ర డీజీపీ గారికి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది. రేపు కానీ మా విజయ వారాహి యాత్రలో మాకు మీద రాళ్ల దాడి జరిగిన, క్రిమినల్స్ అటాక్ చేసిన, దీనికి బాధ్యత సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. రాష్ట్ర హోంమంత్రి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. జిల్లా ఎస్పీలు, డీజీపీలు, డిఐజీలు అందరూ అప్రమత్తంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీకు నా విజ్ఞాపన తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే రాళ్ళు తీసుకొచ్చారో, ఎవరైతే కత్తులు కటార్లు తీసుకొస్తున్నారో అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా సరే జేబులోంచి ఏమి తీసినా చుట్టుపక్కల ఉన్న మొత్తం మన మద్దతుదారులు, జన సైనికులందరూ కూడా మీరు వాళ్ళు బంధించేసేయండి. అందరినీ చట్టాలకు తీసుకెళ్దాం, పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం, ఎవరిని వదలొద్దు. కానీ మీరు ఎవరి మీద ఎదురు దాడి చేయకండి. మన మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపట్టుకొని